ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేశ్వరు స్వాగతం. మీ పేర్లో మొదటి జీతో ప్రారంభమైతే గణేష్, గౌరీ, గిరిధర్, ఇలా మీ గిరిజ మీ పేరు అన్నామంటే 2024 సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరు మొదటి జీతో ప్రారంభమైతే ప్రశ్న దానిలో ఫలితం చెప్తున్నాను, గమనించండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు, అనేక పరిహార హోమాలు జరుగుతున్నాయి మన దేవప్రసన్న కార్యాలయంలో. దీనిలో జాతకం ఉన్నవారు, జాతకం లేని వారు ఎవరైనా పాల్గొనవచ్చు. వీటికి సంబంధించి పూర్తి వివరాలని కూడా రాశి ఫలితాలు అయిన తర్వాత చివరల్లో వీడియో రూపంలో అందజేస్తున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో వస్తుంది. రాశి ఫలితాలు వీడియో అయిన వెంటనే చూడండి. ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం. 8 ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం. హీరోఫాంట్ ఇంకా తీసుకున్నాం. 5 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, సమయానికి సహాయం దొరుకుతుంది, మంచి సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు, అనుకూలమైన కాలం, అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. చాలా కాలం వెంటబడి వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరతాయి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, గుర్తింపు, గౌరవం అన్నీ పొందుతారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ మూన్, ప్రజెంట్ 2 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 3 ఆఫ్ కప్స్. మీ గతంలో కొన్ని విషయాల్లో నిస్సహాయంగా చూడవలసిన పరిస్థితి, కొన్ని ప్రత్యేక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏర్పడుతున్నప్పుడు ఏమీ చేయలేకపోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కొన్ని విషయాల్లో. పనులన్నీ సాఫీగా సాగుతున్నా, సక్రమంగా సాగుతున్నా, ఇబ్బందులు ఉన్నా లేకపోయినా ఏమైనా కానీ కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కానీ పెద్దగా పట్టించుకోవద్దు, పర్వాలేదు. ఫ్యూచర్ కట్టు 3 ఆఫ్ కప్స్ ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత, రాకపోకలు, బంధుమిత్రుల రాకపోకలు అన్నీ అనుకూలంగా ఉంటే బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా, సామాజికంగా చారియట్. కుటుంబపరంగా కొన్ని విషయాల్లో డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి. ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి మాట ఎవరు పట్టించుకోరు, ఎవరు దోషం వాళ్ళు చేస్తూ ఉంటారు. మొదటి 10 రోజులు ఎలా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. సామాజికంగా కూడా ఒక తెలియని స్తబ్దత ఉంటుంది. అలా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, మీ వల్ల మీరు ఉంటారు. ఎవరు ప్రత్యేకంగా ఏది పట్టించుకోరు, నడిచిపోతూ ఉంటుంది అలా కాలం. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు, సామాన్యంగా ఉన్న ఉద్యోగస్తులకి పెద్ద గొప్పగా చెప్పుకోదగినంత ఇబ్బందులు అంటే ఏముండవు, నడిచిపోతూ ఉంటుంది. సీనియర్స్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది కొంచెం, అంటే 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అలా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగాన్ని భంగమే ఉండదు, కొత్త అవకాశాలు వస్తాయి. కొంచెం ఉద్యోగంలో నేచర్ ఆఫ్ వర్క్ మార్చుకునే అవకాశం దొరుకుతుంది. కొంచెం ప్రయత్నం చేస్తే అనుకూల కాలం ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సీరియస్గా ప్రయత్నం చేయరు. మీరు ఉద్యోగం కోసం మీరు సీరియస్గా ప్రయత్నం చేయరు, అందువల్ల మీకు ఉద్యోగ ప్రయత్నాలు పెద్ద అనుకూలత లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ బిజీగా ఉంటారు, ఖాళీ ఉండదు, డబ్బు సంపాదన బాగానే ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి, కొత్త వ్యాపారాలను మొదలు పెట్టడానికి అనుకూలమైన కాలము బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి చాలా అనుకూలమైన కాలం, చాలా చాలా బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్ పర్వాలేదు, సహాయం దొరుకుతుంది, ఏదైనా అప్పు చేసే అవకాశం ఉంటుంది. అప్పు తీసుకున్నప్పుడు అది మీకు ప్రెషర్ ఇవ్వకుండా చూసుకోండి. 15 రోజులు తీర్చేస్తారు. ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి, 15 రోజులు తీర్చలేకపోతే అంత పెద్ద అమౌంట్స్ అడ్జస్ట్ అవ్వాలి కదా. అందువల్ల శక్తికి మించిన ట్రాన్సాక్షన్స్ చేయదు. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? లవర్స్ ఏం పర్వాలేదు, ఆరోగ్యపరమైన సమస్యలు ప్రత్యేకంగా ఉంటే ఏముండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్ జీవితంలో వచ్చే అనేక రకాల సవాళ్ళు, ప్రశ్నలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరకదు మన దగ్గర. ఊహించిన ప్రశ్నలు అనేకం ఉంటాయి, ఊహించిన సమస్యలు అనేకం వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఊహించిన చిక్కులు, సమస్యలు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఊహించిన చిక్కులు వస్తాయి, ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రతిదాన్ని మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆర్థికమైన విషయాల్లో ఎక్కువ కనబడుతోంది, అకస్మాత్ ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుందాం. ఏస్ ఆఫ్ కప్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు ఏదైనా మీకు రావాల్సిన డబ్బు ఏదైనా పెండింగ్ ఏదైనా ఉంది అంటే
అది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి మీరు. తప్ప పెద్ద బలమైన మూమెంట్స్ ఏమి రావు. మంచి మార్పుల కోసం ఎదురు చూడాలి. ఇంకా ఈ మంత్ పెద్ద అనుకూలమైన కాలం కాదు. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ సోర్ట్స్. అనవసర విషయాలు తలతోచద్దు. కొత్త వాళ్ళతో మీ పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పొద్దు. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉంటారు. సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. సంతానపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు, పిల్లలు బాగుంటారు. వాళ్ళకంతా కూడా వాళ్ళ వల్ల మీకు కూడా బాగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలకు సూచన ఏమైనా ఉందా? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎటువంటి సూచన ఏమీ లేదు, బాగానే ఉంటారు. మొదటి వారం అయినా ఉంటుంది. 4 ఆఫ్ కప్స్. రెండో వారం అయినా ఉంటుంది. డెత్ కటింగ్ కార్డు తీసుకోవాలి. జస్టిస్ చెప్తా. మూడో వారం అయినా ఉంటుంది. ది వరల్డ్. 4వ వారం అయినా ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మొదటి వారం కొంచెం చిన్న పనుల్లో పెండింగు, ఒకటి చేద్దాం ఇంకోటి చేయడం, ఇంకొక ఆలోచన బదులు కొత్త ఆలోచనలు, ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాక కొంత చికాకుగా ఉంటుంది. రెండో వారం నుంచి బాగుంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసులు పెండింగ్ ఏమైనా ఉండవని క్లియర్ అవుతాయి. న్యాయంగా మీకు రావాల్సినవి మీకు వస్తాయి. నష్టపోయింది, మోసపోయింది అన్నీ మీరు తిరిగి పొందుతారు. చాలా అనుకూలమైన కాలం. మూడో వారం కూడా చాలా బాగుంటుంది. సమస్యలు ఏమైనా ఎలా ఉన్నప్పటికి కూడా మీ పనులు మీరు చేసుకుంటారు. సక్సెస్ మీకు ఉంటుంది. చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది. 4వ వారం ఆర్థికంగా మంచి బలమైన యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా ఏమైనా పెండింగ్ డబ్బులు ఉండి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకూల కాలం అన్ని రకాలకు కూడా. అలాగే ఎవరిని కొత్తగా పెళ్ళిన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము, ఫ్యామిలీ కుటుంబ విస్తరణ, పెళ్లి సెటిల్ ఇవ్వడము, ఇలాంటివి కొత్తలు కొనుక్కోవడం, ఇలాంటివి అనేక రకాల శుభాల నుంచి పొందుతారు. పరిహారం ఏం చేసుకోవాలి? 4 ఆఫ్ కప్స్. ఇంకో కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ కప్స్. మీరు ఏదైనా మొక్కున్నారు గుర్తు తెచ్చుకోండి. లేదంటే మీ మొక్కులేమి మీకు జ్ఞాపకం రాకపోతే ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః దుర్గాదేవి జపం చేసుకోండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం దుమ్ దుర్గాయ నమః జపం చేసుకోండి. బాగుంటుంది. శుభం భూయాత్.